Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, GJYF Chairman Gandi Jagan Yadav సహకారంతో ప్రముఖ ఇంగ్లీష్ ట్రైనర్ కేవీఆర్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం మొదలైంది. అడ్మిషన్లు కూడా పూర్తయినాయి. నెక్స్ట్ మిగిలిన బ్యాచ్లకి కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయి. సో ఎప్పుడు ఏప్రిల్ 16వ తారీఖున కొత్త బ్యాచ్ అని చెప్పడం జరిగింది. బట్ ఇది ఏప్రిల్ 20వ తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 20వ తారీఖున ఏప్రిల్ 20న కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే హౌస్ వైఫ్లు ఎవరైతే ఉన్నారో దిల్సుఖ్ నగర్ సరౌండింగ్లో దాదాపు రేడియస్ ఒక 8-10 కిలోమీటర్లు నుంచి అన్ని రోడ్డు ఫెసిలిటీస్ కానీ మెట్రో కానీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ప్రజెంటు దీనికి అడ్మిషన్ ఫీజు స్పోకెన్ ఇంగ్లీష్కు ₹1000 మాత్రమే ఉంటుంది. 45 రోజులు ఉంటుంది. 45 డేస్ ఉంటుంది. ఎవ్రీడే 1.5 అవర్ ఉంటుంది. ఎవ్రీడే 1.5 అవర్ ఉంటుంది. ఇక తిరుగులేదు. మీరు ఇంగ్లీష్ అనే దాన్ని ఒక బలంగా మీరు చెప్పుకుంటారు. ఇంగ్లీష్ అనేది మీకు వీక్నెస్ అవ్వబోదు. ప్రతిరోజు మీరు 2 గంటలు మాకు ఇవ్వండి టైం. 45 రోజులు సమయం మాకు వెచ్చించండి. రైట్, ఇంగ్లీష్ ఇంతేనా, ఇంగ్లీష్ ఇంత ఈజీనా, ఇంతకుముందు ఎందుకు నేర్చుకోలేకపోయినాం అనే థాట్ మీలో ఫస్ట్ 1 వీక్లోనే వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చి మీరు అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్స్తో మాట్లాడండి. యూ టేక్ ఏ రైట్ డెసిషన్ సో దాట్ యూ కెన్ టేక్ ఎన్ అప్రాప్రియేట్ డెసిషన్. సో స్టూడెంట్స్ అనేది ఎవ్వరు కూడా తప్పులు చెప్పరు. ఎలా క్లాసులు జరుగుతున్నాయి, ఎలా ఎవ్రీడే యాక్టివిటీస్ జరుగుతున్నాయి వాళ్ళకు అనేది చాలా క్లియర్ కట్గా వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హౌస్ వైఫ్లైనా ఎవరైనా BA కానీ LLB కానీ లా చేసిన వాళ్ళు, రైట్, ఇంగ్లీష్ కొద్దిగా మైనస్ అనిపించేటటువంటి వాళ్ళు ఎవరైనా, అదేవిధంగా హాస్పిటల్స్లో పనిచేసేటువంటి నర్సులైనా, రైట్, హాస్పిటల్లో పనిచేసే డిఫరెంట్ ఉద్యోగులైనా, రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళైనా, సో లాడ్జుల్లో పనిచేసేటువంటి వాళ్ళు, రిసెప్షనిస్టులు కానీ, రైట్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అయినా కూడా, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అయినా కూడా, టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న, నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న మీకు అందరికీ కూడా ముఖ్యంగా హౌస్ వైఫ్లు కూడా చాలా అవసరం. ఈ సమయంలో మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 9 PM వరకు డిఫరెంట్ టైమ్స్లో బ్యాచ్లు జరుగుతున్నాయి. మీరు మీకు కావలసిన బ్యాచ్ సెట్ చేసుకొని రిసెప్షన్కి వచ్చి మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ₹1000 మనం ఎట్లయినా ఖర్చు అయిపోతుంది. అది ఒక మంచి కార్యక్రమం కోసం మీరు నిర్ణయం తీసుకోండి. ఈ అవకాశం ఈ సమ్మర్ హాలిడేస్లో మాత్రమే ఉంటుంది. తర్వాత లిమిటెడ్ బ్యాచ్లే ఉంటాయి. కాబట్టి ఆ టైము అది కూడా సెట్ కాదు. మీరు మార్నింగ్ 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు డిఫరెంట్ బ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. ఆ బ్యాచ్లు అటెండ్ కండి. సండే కూడా క్లాసులు ఉంటాయి. మీకు 2 కోర్సులు ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఆ కోర్సులు ఏంటి అనేసి అంటే వొకాబులరీ కోర్స్ అని, అదేవిధంగా స్పెల్లింగ్స్ కోర్స్ అని, ఈ 2 కోర్సులు కూడా మీకు చాలా ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. ఇవి సండే పూట ఉండడం జరుగుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో, నిరుద్యోగులుగా ఎవరైతే ఉన్నారో, దోస్ హూ వాంట్ టు సీక్ ది జాబ్స్, వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. దిల్సుఖ్ నగర్లో ఉండే వాళ్ళందరికీ కూడా, రైట్, మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్లు నెక్స్ట్ బ్యాచ్ 20th స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ప్రజెంట్ అయితే మార్నింగ్ 7 to 9 బ్యాచ్, 10 to 12 బ్యాచ్, 6 to 8 బ్యాచ్ రన్నింగ్లో ఉన్నాయి. డిఫరెంట్ టైంలో మీకు బ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఇది ఒకటి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకు సంబంధించి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు అయిన తర్వాత నెక్స్ట్ సమ్మర్ ఫౌండేషన్లో ఈ దిల్సుఖ్ నగర్ సరౌండింగ్లో, దిల్సుఖ్ నగర్ కానీ, PNT కాలనీ కానీ, కొత్తపేట కానీ, చైతన్యపురి కానీ, ఈ సరౌండింగ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మ్యాథ్స్ పైన, ఇంగ్లీష్ పైన, రైట్, మీ పిల్లలు ఎవరైతే 6th, 7th, 8th, 9th, 10th, 5th క్లాస్ కూడా
మరి బిలో వద్దు. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ పిల్లలు మ్యాథమెటిక్స్ సరిగా ప్రిపేర్ అవ్వడం లేదు, తక్కువ మార్కులు వస్తున్నాయి అనే ఆలోచన మీలో ఉంటే, మ్యాథ్స్ అంటే భయం అనే థాట్ మీలో ఉంటే మీ పిల్లల్ని మాకు అప్పగించండి. రైట్. 10 నుంచి 2 వరకు, 10 నుంచి 2 3 అవర్స్ మాత్రమే. ఈ 3 అవర్స్లో మీ పిల్లల్ని మ్యాథమెటిక్స్లో ఈ నెల రోజుల్లో ఒక పగడ్బందీగా ఏర్పాటు చేస్తాం. వాడు మ్యాథ్స్లో ఒక దిట్టలాగా ఏర్పాటు చేస్తాం. రైట్. కాబట్టి 6th, 7th, 8th, 9th, 10th, అది 5th క్లాస్ కూడా ఈ పిల్లలు కేవలం మ్యాథమెటిక్స్, ఎందుకంటే అన్ని సబ్జెక్టులు మనం హ్యాండిల్ చేయలేం ఈ తక్కువ టైంలో. కాబట్టి మీ పిల్లల్ని 1.5 అవర్ చొప్పున మొత్తం 3 గంటల సమయం ఉంటుంది. ఈ 3 గంటల్లో మ్యాథ్స్, ఇంగ్లీషు గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ 2 సబ్జెక్టులు చాలా 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 కీలకం. సో తల్లిదండ్రులు అందరికీ కూడా విజ్ఞప్తి, దిల్సుఖ్ నగర్ సరౌండింగ్లో ఏ పేరెంట్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లలు మ్యాథమెటిక్స్లో ఎలా చేస్తున్నారు ఏంటి అడగండి. టేబుల్స్ అడగండి, ఎలా చేస్తున్నారు ఏంటి, డివిజన్స్ అడగండి, మల్టిప్లికేషన్స్ కరెక్ట్గా చేస్తున్నారు లేదా అడగండి. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా చేస్తున్నాడా, బుక్ పిడేసి ఇది చేస్తున్నాడా, బట్టి కొడుతున్నాడా వాడు, లేకపోతే ఆ అబ్బాయి లేక అమ్మాయి ఏ లెక్కైనా కరెక్ట్గా చేయగలుగుతుందా లేదా, ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎక్కడ కొద్దిగా ల్యాక్ ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. సో మీరు ఎప్పుడైతే వీళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు అనే థాట్ మీకు అనిపించినట్లయితే 1 నెల కాలం మాకు మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మాకు మార్నింగ్ 10 నుంచి 1 వరకు ఈ సమయంలో మ్యాథ్స్, ఇంగ్లీషు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళని ఎక్స్పర్ట్లుగా తయారు చేస్తాం, అందులో డౌట్ ఏమక్కర్లేదు మీకు. రైట్. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్, ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, డిఫరెంట్ బ్యాచ్లు మనం చెప్తూ ఉంటాం. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. రైట్. సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేసి అంటే చూడండి ఒక్కసారి. ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ యాక్టివిటీస్ మనం ప్రజెంట్ సింపుల్ ఎట్లా వాడాలి అనేది మనం ఇక్కడ చెప్దాం. ప్రజెంట్ సింపుల్ ఎలా వాడాలి అనేది చెప్దాం. చూడండి ఒక్కసారి. ప్రజెంట్ సింపుల్లో ఒక వాక్యం మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పచ్చు ఏంటి, ప్రజెంట్ సింపుల్లో ఒక వాక్యం మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పచ్చు. మీకు తెలుసు టెన్స్లు అనేవి మనకు 3 ఉన్నాయి. ఏంటవి? ఏమున్నాయి అంటే ప్రజెంట్ టెన్స్ అని, రెండోది పాస్ట్ టెన్స్ అని, మూడవది ఫ్యూచర్ టెన్స్ అని. మొత్తం 3 టెన్స్లు ఉన్నాయి. అయితే ప్రజెంట్ అనేది 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, పాస్ట్ అనేది 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది, ఫ్యూచర్ అనేది 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ 4 రకాలు ఏంటి అని చెప్పేటప్పుడు ప్రజెంట్ సింపుల్, తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగనే పాస్ట్ సింపుల్ అని, పాస్ట్ కంటిన్యూస్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. ఇక్కడ కూడా ఫ్యూచర్ సింపుల్ అని, ఫ్యూచర్ కంటిన్యూస్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. సో టెన్స్లు ఎన్ని అని మీరు చెప్పినప్పుడు, టెన్స్లు ఎన్ని అని చెప్పినప్పుడు 3 టెన్స్లు ఉన్నాయి. ఫార్మ్స్ ఆఫ్ టెన్స్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పినప్పుడు 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. ఓకేనా. అయితే గుర్తుపెట్టుకోండి, మనం చెప్తూ ఉంటాం తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, మా నాన్న ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాడు, నా తమ్ముడు రోజు ఈనాడు పేపర్ చదువుతాడు. రైట్. మా అమ్మ పాటలు పాడుతుంది. ఇలా చెప్పేటప్పుడు ఇలాంటి విషయాలు ఎలా మీరు ఇంగ్లీష్లో చెప్పాలి బాగా అబ్జర్వ్ చేయండి. మనం ప్రజెంట్ సింపుల్ చెప్పేటప్పుడు ప్రజెంట్ సింపుల్లో మనం ప్రతిరోజు చేసే పనులు, మరియు
నిత్య సత్యాలు తెల్పడానికి, నిత్య సత్యాలు తెల్పడానికి, నిత్య సత్యాలు తెల్పడానికి ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తాం, ప్రజెంట్ సింపుల్ ఉపయోగిస్తాం. రైట్. మీరు మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ నేను మాట్లాడాలి అనుకున్నటువంటి వాళ్ళు మీరు ఎలా చెప్పాలి ఏంటి అనేసి అంటే, బిగినింగ్లో చూడండి, ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ, ఎనీ ప్లూరల్ కానీ వస్తే, ఎనీ ప్లూరల్ కానీ వస్తే వర్బు V1 అవుతుంది. అలా కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే, షీ అయినా, హీ అయినా, ఇట్ అయినా, దేవి, రాజా ఇవి వస్తే వర్బుకు ఎస్ అయినా, ఈఎస్ అయినా లేదా ఐఈఎస్ అయినా యాడ్ అవుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? సో స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేటప్పుడు, ప్రజెంట్ సింపుల్లో స్ట్రక్చర్ ఏంటి అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. ఈ మాట నీకు గుర్తుండాలి. ఓకేనా? స్టార్టింగ్లో ఇవి వస్తే వర్బు 1 రాయాలి. స్టార్టింగ్లో ఇవి వస్తే వర్బు 1కు ఎస్ఆ, ఈఎస్ఆ, ఐఈఎస్ఆ అని నువ్వు గుర్తించాలి. సరే, ఇప్పుడు చూడు, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది. తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది అంటే ఏ తల్లి అయినా పిల్లల్ని ప్రేమిస్తుంది. అవునా? ఏ తల్లి అయినా పిల్లల్ని ప్రేమిస్తుంది. తల్లి ప్రేమిస్తుంది. నీకు ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి అంటే నీ దగ్గర 2 కత్తులు ఉండాలి. యూ నీడ్ 2 వెపన్స్. 2 ఆయుధాలు నీ దగ్గర ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే సబ్జెక్ట్ అని, రెండోది ఏంటి అంటే వర్బ్ అని. ఫస్ట్ వన్ సబ్జెక్టు తల్లి, ఆబ్జెక్టు ఏంటి అంటే వర్బ్ ఏంటి అంటే ప్రేమిస్తుంది అనేది. కాబట్టి ఆన్సర్ ఏంటి అని చెప్పేటప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మదర్, మదర్. వర్బుకు ఎస్ఓ యాడ్ చేయాలి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉండేటప్పుడు. మనం ఆల్రెడీ చెప్పాం. చూడు, సబ్జెక్టు ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే దాని పక్కన ఎస్ కానీ, ఈఎస్ కానీ. చూడు, SHOX. ఒక వర్బు ఈ పదాలతో కానీ ఎండ్ అయితే, ఈ పదాలతో కానీ ఎండ్ అయితే దానికి ఈఎస్ కలపాలి. కిస్సు ప్లస్ ఈఎస్ కిసెస్, టీచ్ ప్లస్ ఈఎస్ టీచర్స్, గో ప్లస్ ఈఎస్ గోస్, మీ మిక్స్ ప్లస్ ఈఎస్ మిక్సెస్. నేనేమంటున్నానంటే వర్బులు చాలా ఉన్నాయి. కమ్, గో, ఈట్, డ్రింక్, సిట్, స్టాండ్, రన్, అబ్జర్వ్, లవ్, లైక్, హేట్ ఎట్సెట్రా. ఈ వర్బులు ఏ వర్బులు అయితే ఎస్తో అయినా, హెచ్తో అయినా, ఓతో అయినా, ఎక్స్తో అయినా ఎండ్ అవుతాయో అలాంటి వర్బులకు ఈఎస్ కలపాలి. రైట్? సో వీటితో కాకుండా వేరే వాటితో అయితే వాటికి ఎస్ కలపచ్చు. అయితే వైతో కానీ ఎండ్ అయితే, వైతో ఎండ్ అయ్యి వై ఎడమ వైపున ఇక్కడ కాన్సోనెంట్ ఉంటే, ఏంటది కాన్సోనెంట్ కానీ ఉంటే, బాగా అబ్జర్వ్ చేయండి, కాన్సోనెంట్ వైకి ఎడమ వైపున కాన్సోనెంట్ ఉంటే అప్పుడు వై అనేది డిలీట్ అయ్యి, వై అనేది డిలీట్ అయ్యి అంటే ఆ వై అనేది తీసేసి వై స్థానంలో ఇది వస్తుంది. వై స్థానంలో ఐఈఎస్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూడండి, వీటితో చేద్దాం. చూడండి ఫస్ట్. రైట్? తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది అని చెప్పినప్పుడు ఎలా మనం రాయాలి? మదర్ లవ్ అనే వర్బుకి ఎస్ యాడ్ చేస్తే మదర్ లవ్స్, మదర్ లవ్స్ చిల్డ్రన్. తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది. తల్లి పిల్లల్ని ప్రేమించదు అనుకో, అప్పుడు ఏం చెప్పాలి? మదర్ మదర్ డజంట్ లవ్ చిల్డ్రన్. మదర్ డజంట్ లవ్ చిల్డ్రన్. బాగా అబ్జర్వ్ చేయండి. మదర్ డజంట్ లవ్ చిల్డ్రన్. డస్ మదర్ లవ్ చిల్డ్రన్? డస్ మదర్ love children? Does mother love children? Doesn't mother love children? Doesn't mother love children? బాగా అబ్జర్వ్ చేయండి. అంటే మదర్ లవ్స్ చిల్డ్రన్ అంటే తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది. మదర్ డజంట్ లవ్ చిల్డ్రన్ అంటే తల్లి పిల్లల్ని ప్రేమించదు. తల్లి పిల్లల్ని ప్రేమిస్తుందా
అంటే రైట్, తల్లి పిల్లల్ని ప్రేమిస్తుందా, ప్రేమిస్తుందా అంటే డస్ మదర్ లవ్ చిల్డ్రన్. ఫస్ట్ వాక్యంలో మాత్రమే ఎస్ వచ్చింది, 2, 3, 4 ఎస్ యాడ్ కాలేదు చూడండి. డస్ మదర్ లవ్ చిల్డ్రన్, డజంట్ మదర్ లవ్ చిల్డ్రన్. ప్రేమించదా, ప్రేమించదా. అలాగనే ఇంకోటి చూడండి, మా నాన్న, మా నాన్న, మా నాన్న ప్రతిరోజు, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాడు. ప్రతిదాన్ని డిఫరెంట్ వేస్లో నువ్వు మాట్లాడడానికి ట్రై చేయి. మా నాన్న సబ్జెక్టు, నిద్ర లేస్తాడు అనేది వర్బు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? మా నాన్న నిద్రలేస్తాడు. మై ఫాదర్ వేక్స్ అప్. మై ఫాదర్ వేక్స్ అప్. ఎలా వచ్చింది వేక్సప్? ఇక్కడ నిద్ర లేచుట అంటే వేకప్ కాబట్టి, మా నాన్న అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దాని పక్కన వచ్చేటువంటి వర్బుకు ఎస్ఓ యాడ్ చేసాం. మై ఫాదర్ వేక్స్ అప్ at 5 AM every day. My father wakes up at 5 AM every day. మా నాన్న ప్రతిరోజు 5 గంటలకు నిద్ర లేస్తాడు. నిద్ర లేస్తాడు. మా నాన్న ప్రతిరోజు 5 గంటలకు నిద్ర లేవడు అని చెప్పాలనుకో, నువ్వేం చెప్పాలి ఇంగ్లీష్లో? మై ఫాదర్ డజంట్ వేకప్, doesn't wake up at 5 AM every day. నిద్ర లేవడు, నిద్ర లేవడు. చూడు, మా నాన్న రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవడు. మా నాన్న రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాడా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? డస్ మై ఫాదర్, does my father wake up, does my father wake up at 5 AM at 5 AM every day? Does my father wake up at 5 AM every day? రోజు మా నాన్న ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాడా, నిద్ర లేస్తాడా. రోజు మా నాన్న ఉదయం 5 గంటలకు నిద్ర లేవడా అని చెప్పాలనుకో, అప్పుడు ఏం చెప్పాలి అంటే డజంట్ మై ఫాదర్ వేకప్ at 5 AM every day. నిద్ర లేవడా, నిద్ర లేవడా. చూడండి, అంటే నేను ఏమంటున్నానంటే ప్రతి సెంటెన్స్ను మీరు పాజిటివ్గా, నెగిటివ్గా, పాజిటివ్ క్వశ్చన్గా, నెగిటివ్ క్వశ్చన్గా రాయడం మొదలుపెట్టండి. సబ్జెక్టులు మార్చి రాయడం మొదలుపెట్టండి. ఆటోమేటిక్గా నువ్వు రాయగలుగుతావు. మా అమ్మ ప్రతి ఆదివారం బిర్యానీ వండుతుంది. చూడు, మా అమ్మ ప్రతి ఆదివారం బిర్యానీ వండుతుంది. మా అమ్మ ప్రతి ఆదివారం బిర్యానీ వండుతుంది. మా అమ్మ వండుతుంది. సో ఏం రాయాలి ఇప్పుడు? మై మదర్ కుక్స్. మై మదర్ కుక్స్ బిర్యానీ ఎవ్రీ సండే. మై మదర్ కుక్స్ బిర్యానీ ఎవ్రీ సండే. అదేవిధంగా మా అమ్మ ప్రతి ఆదివారం బిర్యానీ వండదు అని చెప్పాలనుకో, ఏం చెప్పాలి? మై మదర్ డజంట్ కుక్. మై మదర్ డజంట్ కుక్ బిర్యానీ ఎవ్రీ సండే. మై మదర్ డజంట్ కుక్ బిర్యానీ ఎవ్రీ సండే. అలాగని డస్ మై మదర్ కుక్ బిర్యానీ ఎవ్రీ సండే. దీని అర్థం ఏంటి?
మా అమ్మ రోజు బిర్యానీ వండుతుంది. వండుతుంది. మా అమ్మ రోజు బిర్యానీ వండదు. వండదు. మా అమ్మ రోజు బిర్యానీ వండుతుందా. వండుతుందా. మా అమ్మ రోజు బిర్యానీ వండదా అంటే డజ్ ప్లేస్లో డజంట్ మై మదర్. డజంట్ మై మదర్ కుక్ బిర్యానీ. బిర్యానీ ఎవ్రీ సండే. ఎవ్రీ సండే. కాబట్టి వండదా. చూడు వండదా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎలా మనం సెంటెన్స్లు ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి ఎలా మనం రాయాలి ఏంటి, ఇది చాలా 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 ఇంపార్టెంటు. రైట్. ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్ళకైనా, కంటెంట్ రైటర్స్కైనా, ట్రాన్స్లేటర్స్కైనా, లేదు తెలుగు మీడియం స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ టీచర్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఈ ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఎలా ఇది రాయాలి? మా అమ్మ ప్రతి శుక్రవారం ఒక ఎర్ర చీర కట్టుకుంటుంది. ఓకేనా? చూడండి, మా అమ్మ కట్టుకుంటుంది. ఏం రాయాలి ఇప్పుడు మనం? మై మదర్ wears a saree, a red saree every Friday. చూడండి, my mother wears a red saree every Friday. My mother doesn't wear. బాగా విను. My mother doesn't wear a red saree every Friday. అదేవిధంగా మా అమ్మ ప్రతి శుక్రవారం ఎర్ర చీర కట్టుకుంటుందా అన్నామనుకో. Does my mother wear a red saree every Friday? రైట్. బిగినింగ్లో ట్రాన్స్లేషన్స్ ఇలా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో, ఎవరైతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు చదివారో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పవర్ఫుల్ వెపన్. ఈ కార్యక్రమాన్ని, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని సమ్మర్లో బాగా 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 ఉపయోగించుకోండి. రైట్. చాలా తక్కువ. రైట్. 1000 రూపాయలు జస్ట్ అడ్మిషన్ ఫీజు ఉంటుంది అంతే. 45 రోజులు మీ దగ్గర మాట్లాడించే కార్యక్రమాన్ని చేపడతాం. ఇంగ్లీష్లో ఎంత ఈజీగా మీరు మాట్లాడగలరో రైట్ మేము ప్రూవ్ చేసి చూపిస్తాం. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. యూ షుడ్ డూ దట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే డజంట్ మై మదర్ wear a red saree every Friday. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇవి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ పదాలలో మూడో సెంటెన్స్ ముందర, నాలుగో సెంటెన్స్ ముందర మీరు WH వర్డ్స్ పెడితే నీకు WH క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎలాగా? వై డస్ మదర్ లవ్ చిల్డ్రన్? అలాగనే అంటే తల్లి పిల్లల్ని ఎందుకు ఇష్టపడుతుంది, ఎలా ఇష్టపడుతుంది, ఎప్పుడు ఇష్టపడుతుంది. సో ఇలాంటి పదాలు మీరు చెప్పడం వల్ల రైట్ యూ విల్ గెట్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా మా నాన్న ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాడు. మూడో సెంటెన్స్ ముందర వై పెట్టండి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? క్వశ్చన్ ఇది. వై డస్ మై ఫాదర్ వేకప్ అట్ 5 AM ఎవ్రీడే?
ఎలా నిద్రలేస్తాడు అంటే హౌ డస్ మై ఫాదర్ వేకప్ అట్ 5 AM ఎవ్రీడే, రైట్. నెక్స్ట్ ఎందుకు లేస్తాడు, వెన్ డస్ మై ఫాదర్ వేకప్ అట్ 5 AM ఎవ్రీడే. అలా మనకు నెగిటివ్గా కూడా వాడుకోవచ్చు. నెగిటివ్గా అంటే ఇక్కడ WH వర్డ్స్ ఇక్కడ వస్తాయి. సో నేనేమంటున్నా, మీరు ఇవి ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ థర్డ్ సెంటెన్స్ ముందర, ఫోర్త్ సెంటెన్స్ ముందర WH వర్డ్స్ను వాడడం వల్ల యూ విల్ గెట్ WH క్వశ్చన్. మై మదర్ కుక్స్ బిర్యానీ ఎవ్రీ సండే అన్నాం, రైట్. ఎందుకు మా అమ్మ సండే బిర్యానీ చేస్తుంది, చూడు. వై డస్ మై మదర్ కుక్ బిర్యానీ ఎవ్రీ సండే. ఎలా చేస్తుంది అనేసి అంటే హౌ డస్ మై మదర్ కుక్ బిర్యానీ ఎవ్రీ సండే. ఎప్పుడు చేస్తుంది అంటే వెన్ డస్ మై మదర్ కుక్ బిర్యానీ ఎవ్రీ సండే. సేమ్ ఇవే థర్డ్ ఫోర్త్ సెంటెన్స్లో కూడా పెట్టచ్చు, ఇక్కడ కూడా WH వర్డ్స్ పెట్టచ్చు. సో ఒక వాక్యాన్ని నువ్వు తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు 2 ఆయుధాలు నీకు అవసరం. అవేంటి ఆయుధాలు అంటే, రైట్, ఫస్ట్ సబ్జెక్టు, రెండోది వర్బు. ఈ 2 నీకు తెలిస్తే సగం సెంటెన్స్ క్లియర్ అయిపోయినట్లే, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మొదలు పెట్టడం జరుగుతుంది టెన్సెస్లో. కాబట్టి అవలీలగా మీరు రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాలపైన మీకు ఒక కమాండ్ అనేది వచ్చేస్తుంది, పట్టు అనేది వచ్చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, కొత్త బ్యాచ్లు అనేవి రైట్ మనకు ఎప్పుడు 20వ తారీఖున, రైట్, 20వ తారీఖున, ఏప్రిల్ 20వ తారీఖున కొత్త బ్యాచ్లు జరుగుతున్నాయి. అలాగనే ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అనేసి అంటే, తెలంగాణ టెట్ ఏదైతే ఉందో, తెలంగాణ టెట్ ఏదైతే ఉందో, రైట్, తెలంగాణ టెట్ ఏదైతే ఉందో ఆ టెట్ ఇంగ్లీష్ అనేది కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. మీరు మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఏ బ్యాచ్కైనా మీరు అటెండ్ కావచ్చు, ఓకేనా. సో మార్నింగ్ అనేది గ్రామర్తో స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ అనేది వొకాబులరీతో స్టార్ట్ అవుతుంది. మీరు ఎలాగైనా మొదలు పెట్టచ్చు, రైట్. గుర్తుపెట్టుకోండి, ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ప్రతిరోజు ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రమే అటెండ్ కావాలి, రైట్. ఎవ్రీడే ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రమే ప్రతిరోజు, గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ఎగ్జామ్ వ్రాసే వాళ్ళే రండి. అర్థమవుతుందా? ప్రతిరోజు ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రమే రావాలి. సో మీకు 30కి టెట్ విషయంలో ఇక తగ్గేదేలే అన్నట్టు, చూడు బాగా అబ్జర్వ్ చేయండి. 30కి 30 వచ్చేటట్లు తయారు చేయడమే నా యొక్క లక్ష్యం. మీతో 30కి 30 కొట్టించే కార్యక్రమమే ఇది చేస్తా. మీరు ప్రజెంట్ ఎన్ని మార్కులు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ నెక్స్ట్ రాయబోయేటటువంటి టెట్లో మీకు అవుట్ ఆఫ్ మార్కులు, 30కి 30 మార్కులు వచ్చే విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడమే లక్ష్యంగా ఈ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది, రైట్. మరిన్ని వివరాలకు మీరు ఈ నంబర్ను సంప్రదించండి, 9030353247. మళ్ళీ చెప్తున్నా, 9030353247, ఓకేనా. సో వీళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు, అలాగనే మార్కెటింగ్ చేసేటటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు, రైట్, లాయర్స్ అయినా, లా ప్రొఫెషన్లో ఉండేటటువంటి వాళ్ళు, డిఫరెంట్ లాకు కనెక్షన్ ఉన్నటువంటి డిఫరెంట్ వాళ్ళు అందరూ కూడా, గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి టీచర్లైనా, నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా, రైట్, హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సులైనా, ఓకే, మీరు ఎలాంటి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈ సమ్మర్లో ఇంగ్లీష్ నేర్చుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి పొజిషన్లో మీరు ఉన్నా, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉండి అరే ఇంగ్లీష్ని నేర్చుకోలేకపోయానే అనే థాట్ మీలో ఉన్నట్లయితే మీ సమయాన్ని నాకు 1.5 మంత్ పాటు రోజుకు 2 గంటల చొప్పున మీరు ఇవ్వండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ అంటే కొంచెం సులభమే, ఈజీగా నేను మాట్లాడగలుగుతున్నాను, నోరు ఓపెన్ చేయగలుగుతున్నాను అని మీ నుంచినే నేను అనిపిస్తా. డెఫినెట్గా నేను చెప్తున్నా, రైట్. సో బీ అన్ ఆప్టిమిస్ట్, చాలా ఆశావాదిగా ఉండి మీరు రండి. మిమ్మల్ని ఇంగ్లీష్లో మాట్లాడించేలాగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా, రైట్. సో టెట్ వాళ్ళకు మనకు బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ప్రీవియస్ టెట్లో ఎవరైతే ఇంగ్లీష్ మార్కులు తక్కువగా వచ్చాయో వాళ్ళందరికీ నా విన్నపం, యూ లిజన్ టు ది క్లాసెస్, ఓకే. సో డెమో కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఆ డెమో కోసం కూడా కాల్ చేయండి. ఆ డెమో 2-3 రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కొత్త బ్యాచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు రన్నింగ్లో ఉన్నాయి. రైట్, యూ కెన్ కాంటాక్ట్ 20th డిఫరెంట్ టైమ్స్లో బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. యూ కెన్ కాంటాక్ట్ ఫర్ ఇట్. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.